నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం నాగులవరం గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమృతధార వాటర్ ప్లాంట్ ను కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలను కొనియాడారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ప్రజలకు మినరల్ వాటర్ను అందించి అనేక సహాయ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత వీపీఆర్కే దక్కుతుందని ఆయన అభినందించారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా వీపీఆర్ని తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నాగులవరం గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అమృతధార స్కీమ్ లో దాదాపు జిల్లాలో 125 ప్లాంట్లు పెట్టున్నాం. అన్నిటికంటే ముఖ్యం 125 ప్లాంట్లు పెట్టడం కాదు, దాని మెయింటెనెన్స్ కూడా మా ఫౌండేషనే చేస్తుంది. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి మీ ఎమ్మెల్యే కష్టపడి కాన్స్టిట్యుయెన్సీలోని వ్యాపారం వదిలేసి బెంగళూరులో కష్టపడి మీ అందరూ మనిషిగా 2 సార్లు మీరు గెలిపించారు. మళ్ళీ కూడా 3వసారి మీ అందరూ కలిసి తప్పకుండా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలి మీరందరూ. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే మన ముఖ్యమంత్రులు రకరకాల సంక్షేమ పథకాలు అయితే ఏ రూపంలో అయితే ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో మనకి సాయం అందింది ప్రతి ఒక్కరికి. సో మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాల్సింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని. ఆయన కుర్చీలో కూర్చోబెట్టాలంటే మీరు ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలి. సో మంచి మెజారిటీతో మీరందరూ కూడా అతన్ని గెలిపియాలా. అంటే నేను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు పార్లమెంట్ కి. మీ అందరూ ఆశీస్సులు నాకు కావాలా. తప్పకుండా ఇప్పుడే ప్రతాప్ గారు చెప్పినట్టు రేపు గెలిచిన తర్వాత మా ముగ్గురిది బిలా మస్తాన్ కూడా ఇక్కడ ఈ ఏరియా, నేనైతేమి ప్రతాప్ అయితేమి ఖచ్చితంగా ఈ ఏరియాకి ఎటువంటి సమస్యలున్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏదున్నా మేమందరం ముగ్గురం కలిసి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సో మీ అందరూ ఆలోచించుకొని మీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యాల. నా దీని ప్రకారం మంచి మనం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవడం. ఆయన ఎన్నుకోవాలంటే మటుకు మనం ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి. సో మళ్ళీ కూడా చెప్తున్నా, మీ అందరూ గుర్తు పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి తప్పకుండా గెలిపియాలా, నన్ను కూడా గెలిపియాలా. మీ అందరికీ కూడా అది గెలిపించిన దానికి ఖచ్చితంగా మీరు తర్వాత కూడా బాధపడకుండా ఆనందపడతారు. ఎవరు బాధపడాల్సింది ఆనందపడతారు. సో మనుషులందరూ గుర్తుపెట్టుకోండి అది. అంటే ఈరోజు ఈ గ్రామం మల్లారెడ్డి మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేయడం, ఈ ప్లాంట్ మేము పెట్టడం మాకు చాలా సంతోషం. గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన బోగోలు మండలంలో నాగారు పంచాయతీలో అమృతధార పథకాన్ని ఈరోజు మన విపిఆర్ గారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ గారు మన రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఈ నెల్లూరు పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేయబోతున్న అభ్యర్థి ఈరోజు మీ అందరి కోసం కూడా ఈ ప్యాంటుని ఇచ్చి ఈరోజు మీకు తాగునీటిని ఏర్పాటు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ గారికి, అదేవిధంగా మండల కన్వీనర్ వీరబాబు గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా ఈ ఊరి పెద్దగైన మన శ్రీనివాస రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, మగారెడ్డి గారికి, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులకు, ఇక్కడ విచ్చేసిన బోగోలు మండల నాయకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. మన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు రేపు
జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న ఆశీస్సులతోటి పోటీ చేయబోతున్న మన వేమిరెడ్డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నాగారం గ్రామంలో మన అమృతధార ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే అన్న రాజకీయాలకి కాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నో వాటర్ ప్లాంట్స్ ఇచ్చి ఎంతో మందికి దాహత్తి తీర్చిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన కావలి నియోజకవర్గంలో కూడా గతంలో అనేక ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా ఒక 4 ప్లాంట్స్ ఇచ్చినవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ అయినాయి. వాటిని అన్నింటినీ కూడా ప్రారంభించాలని ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా ఒక శుభదినం. తప్పకుండా ఈరోజు ఇందాక గంగు చెప్పినట్టు మన భోగోలు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2019 కావచ్చు, గతంలో 2014 కావచ్చు, మనకి ఇక్కడ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ 4,000 తగ్గకుండా ప్రతిసారి కూడా అది ఇంక్రీజ్ అవుతూ పోతా ఉంది. తప్పకుండా గతంలో ఏ పార్టీకైనా సరే మెజార్టీ ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ దాన్ని మించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరంతా కూడా తీసుకురావాల్సిన బాధ్యత తప్పకుండా మనందరం కూడా తీసుకుందాం. తప్పకుండా జగనన్నకి మండలం నుంచి అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి జరగబోయే ఎన్నికల్లో నాకు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ కానీ అందరికీ కూడా మంచి మెజార్టీ తీసుకురావాలని మనసాగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక మంచి సువర్ణ అవకాశం రాబోతా ఉంది. ఎందుకంటే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వ్యక్తులు మనకి పార్లమెంట్ సభ్యులుగా రాబోతున్నారు. అదేవిధంగా పెద్దలు మన రాజ్యసభ సభ్యులు పేద మస్తానరావు కూడా మీ అందరికీ తెలిసిన వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ చేసిన వ్యక్తి, ఆయన కూడా ఉంటున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో 2 సార్లు నన్ను గెలిపించడం జరిగింది. 3వ సారి కూడా మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. తప్పకుండా నేను ముగ్గురం కలిసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడానికి తప్పకుండా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ, మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మేమంతా కూడా అందుబాటులో ఉంటాం. తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో బాగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావాలని, అదేవిధంగా ఈ రోజు జరిగిన కార్యక్రమాలు అటువంటి మరిన్ని మన నియోజకవర్గంలో కూడా చేసి ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా చేయాలని నేను కోరుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా తాగునీటి సమస్య ఉండకూడదని సుజల స్రవంతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలని ఈ రోజు అన్ని గ్రామాలు కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ కూడా దానికి సంబంధించిన టెండర్స్ ఇంకా వేయలేదు. అవి వేస్తే తప్పకుండా ఈ గ్రామాల్లో కూడా మీకు సుజల స్రవంతితో ప్రతి ఒక్క ఇంటికి అయిపోయింది ఆల్రెడీ వర్క్. ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి కూడా ఇస్తున్నారు. కాబట్టి మీకు ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ఉంటే ఈ రోజు ఈ 6వ పాయింట్ వల్ల మీకు స్వచ్ఛమైన నీరు మీకు అందించడం జరిగింది. కాబట్టి మేమంతా కూడా మీ అందరి కాగితాలతో వేమిరెడ్డి ప్రభాకర్కి ఒకసారి మేము ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.